ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన
ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఎండలు క్షేమంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. మీ కొరకు మేము ప్రతిదినం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ దినము చదవబడినటువంటి వాక్య భాగము నుండి వాక్యాంశము క్రియాఫలము అనగా మన క్రియలను బట్టి మనం పొందుకునే ఫలాలు. ప్రియులారా, మనం ఏ విత్తనాన్ని విత్తితే అదే కాపు కాస్తుంది కదా. అలాగునే ప్రభు అంటాడు, నీ క్రియలను నేను ఎరిగేది. ఎవరి క్రియలను బట్టి వారికి ఆయన జీతమిచ్చేవాడుగా ఉన్నాడట. ప్రియులారా, కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రాముఖ్యంగా 2 రకాలు మనం ఫలితాలు లేక ఫలాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు. ఈ లోక సంబంధమైన జీవితంలో మనం ఏదైనా పండ్లు లేక ఫలాలు మనం కొనటానికి వెళ్ళినప్పుడు అది తక్కువ ఖరీదు కావచ్చు, ఎక్కువ ఖరీదు కావచ్చు. వాటిని చాలాసేపు చేత్తో తీసుకొని పరిశీలించి ఆలోచించి వాటిని కొని మనం తీసుకొస్తాం. ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేస్తే అన్ఫార్చునేట్, అది ఏదైనా లోపల డ్యామేజ్ ఉంటే చాలా అసంతృప్తి చెందుతాం కదా. అలాగే ఇక్కడ యేసయ్య మన దేవుడు కూడా మన జీవిత ఫలాలు ఆయన పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఎటువంటి ఫలము మనం ఫలించాం? మంచి ఫలమా, చెడ్డ ఫలమా, యోగ్యమైన ఫలమా, అయోగ్యమైనటువంటి ఫలమా అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ క్రియాఫలము కొరకు ఆలోచన చేస్తే, వాక్యములో మనం చదువుకున్న 11వ వచనంలో దుష్టులకు శ్రమ, వారికి క్రియాఫలము వారికి కలుగును. ఇప్పుడు ఇక్కడ దుష్టులు అని ఇక్కడ చెప్పబడుచున్నారు. వారి క్రియలు ఎలాగ ఉంటాయి? చెడ్డవిగా ఉంటాయి. కాబట్టి ఏ ఫలాలు వస్తాయి? చెడ్డ ఫలాలు వస్తాయి. అలాగునే నీతిమంతులు మంచిగా ఉంటారు. ఏ ఫలాలు వస్తాయి? మంచి ఫలాలు వస్తాయి. మనం ఎరిగిన సంగతి. అయితే దుష్టుల కొరకు ఈవేళ ఆలోచన చేస్తూ, దుష్టుల యొక్క వారి జీవిత ఫలము ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. చూసారా? సొదొమ విషయాల్లో దేవుడు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ఆలోచన చేస్తున్నాం. ఆ సొదొమ యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ మనుష్యులట ఒకటి దుష్టులు, రెండవది యెహోవా దృష్టికి వారు
బహు పాపులై ఉన్నారు. కాబట్టి మొదటి సంకీర్తనలో దుష్టుల కొరకు, పాపుల కొరకు, నీతిమంతుల కొరకు ఇవన్నీ చాలా క్లియర్గా మనకు చెప్పబడ్డాయి. దేవుని యొక్క వాక్యాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దుష్టులు తమ తలంపులు మానవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. దుష్టుని యొక్క తలంపు ఎప్పుడు ఎలా ఉంటుందంటే చెడ్డ చెయ్యాలని, చెడు కార్యాలు ఆలోచన చేస్తూ ఉంటాయి. ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరిని అవమానపరచాలి. ఆ విధంగానే దేవుని వాక్యం ఉంటుంది, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. కాబట్టి ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన రీతిగా వారి హృదయములో ఇవన్నీ కూడా దుష్ట ఆలోచనల చేత నింపబడి ఉంటుంది. వారి ఉద్దేశ్యాలు అన్నీ కూడా దుష్టమైనటువంటివి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తే దుష్టులు తమ యొక్క తలంపులు, వేరొక చోట అంటాడు చెడు తలంపులు మానవలెను అని దేవుని యొక్క వాక్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించడి. దుష్టత్వము అంటే ఏదో ఒక దానిలో ఉన్నది దుష్టత్వము కాదు. ఇక్కడ అంటాడు సకల విధములు అయినటువంటి దుష్టత్వము. ప్రియ దేవుని బిడ్డలారా, తేలు చూస్తూ ఉన్నప్పుడు తేలికి శత్రువు మిత్రుడు ఉండడండి. దాని పని ఏంటి అంటే కనపడిన వాడినల్లా కుట్టడం. పాము ఉంది, దాని పని ఎవరైనా దానిని త్రొక్కినా ప్రక్క నుంచి వెళ్ళినా కాటు వేస్తూ ఉంటారు. దాని యొక్క జీవిత విధానం అంతే. అది పుట్టుకతో వచ్చినటువంటి దుష్టత్వమే ప్రియులారా. అలాగనే మానవుని యొక్క జీవితం కొరకు పెద్దలు చెప్పే మాటలు ఏమిటి అంటే, ఇక్కడ పాముకట విషమట తలలో ఉంటుందట. తేలుకు వెనక ఉన్నటువంటి ఆ యొక్క తోక ఆ చివర ఉంటుంది, కొండెము అంటారు. కానీ కలుడు అందరూ మనుషుల కొరకు చెప్పటం లేదు. మనుషులలో శ్రేష్ఠులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, వారి కొరకు కాదు. వారిలో మరి కొంతమందిని మనం చూస్తాం, మనం వారితో మనం సహవాసం చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అటువంటి వారిని ఏమంటుందంటే కలుడు అనే మాట. వాడికట నిలువెల్ల ఆపాదమస్తకము. ఇక్కడ శిరస్సు నుండి సిరిపాదము వరకు కూడా ఏముంటుందట, విషము ఉంటుందట. కాబట్టి దుష్టుని యొక్క జీవితం వాడు శత్రువా మిత్రుడా కాదు. వాడు ఏదో ఒక రకమైనటువంటి నష్టమో వాడు చేయవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ఎదుటి వ్యక్తి వాడి దృష్టిలో ఎదగకూడదు, క్షేమంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు. ఇది దుష్టత్వం యొక్క లక్షణం. అందుకు సకల విధములైన దుష్టత్వము మీరు విసర్జించండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దుష్టులను ఆయన అంటాడు, దుష్టుల గుడారము ఇక నిలువకపోదు. దుష్టుల యొక్క గుడారము అది ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ నాశనానికి నడిపే పరిస్థితుల్లో ఉంటుందేమో. అందుకనే ఇక్కడ మొదటి సంకీర్తన 1వ వచనం చెప్పుకుందాం అందరూ కూడా, దుష్టుల ఆలోచన చెప్పున నడువ వద్దు. కానీ మనం ఏం చేసి వాక్యం చాలా చక్కగా చెబుతాం, రాయమంటే చక్కగా రాస్తాం అందంగా. కానీ మన జీవితంలో మన యొక్క ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే వాడు దుష్టుడు అని తెలుసు, నష్టపరుస్తాడు అని తెలుసు, కీడు కలుగు చేస్తాడు అని తెలుసు. కానీ అటువంటి వాడిని సపోర్ట్ చేస్తాం, అటువంటి వారిని సపోర్ట్ మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేం అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటివి ఎంతకాలం ఎవరి మీద ఆనుకొని భయపడి, ఏమండి మానవుని జీవితానికి మరణం ఒకే ఒకసారట. కానీ పిరికివాడట క్షణక్షణం చనిపోతూ ఉంటాడు.
కాబట్టి మానవుడిలో మరొక రకం ఏం చేస్తాడు, ఇవన్నీ తెలిసి కూడా అటువంటి వ్యక్తిత్వాలను గౌరవిస్తాం, అవసరమైతే పోషిస్తాం అటువంటి వాళ్ళని. ఎందుకంటే ప్రజల భవిష్యత్తులో మనకు వారు ఉపయోగపడతారని. ప్రియ దేవుని బిడ్డలారా, దైవవాక్యం మాట్లాడుతూ ఉంటున్నది. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవద్దు. అలాగే మొదటి కీర్తన 4వ వచనంలో అంటాడు, దుష్టులు చివరికి ఏం చేస్తాడంటే వాడు ఎన్నెన్నో నష్టాలు కష్టాలు ఎన్నెన్నో అపరాధాలు చేస్తారు. ఎవరు ఏం చేయకపోవచ్చు అటువంటి వారిని, కానీ ఒక దినం ఉన్నది గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దుష్టుల మార్గము నాశనమునకు నడిపిస్తూ ఉంటుంది. నీతిమంతుల మార్గము చెప్పండి యెహోవాకు తెలియను అనే మాటలు. కాబట్టి చివరిగా ఇక్కడ 9వ కీర్తన 17వ వచనంలో దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగపోదురు. చివర వారి యొక్క ఫలం ఏమిటి అంటే పాతాళమునకు దిగిపోవట. ఇటువంటి దుష్క్రియలు చేసే దుష్టులకు వారు సంపాదించినటువంటి వారు చేస్తున్న క్రియలు, వారి కార్యాలు, వాటి ఫలము ఏమిటి అని ఆలోచన చేస్తే పాతాళమునకు వాళ్ళు దిగిపోతారు, నాశన మార్గంలో వెళ్ళిపోతారు. కానీ ప్రభు అటువంటి ఫలాలు పొందటానికి కాదు, మంచి ఫలములు మనం పొందటానికి ప్రభు ఆయన మనలను మరి ఈ లోకములో తన హస్తాలతో తాను నిర్మించాడు. మంచి ద్రాక్షలు కాయాలని చూచాడు, కానీ మనం అట కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాం. కాబట్టి మన క్రియలు, ఈ క్రియల వలన ఆయన మంచి ఫలం ఇస్తాడు. నువ్వు ఏ ఫలము పొందుకునే వారిగా ఉన్నావు ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ, క్రియా ఫలములు మా క్రియలను బట్టి నాయన మా జీవితాన్ని దేవా నీవు ప్రభా నిశ్చయించేవాడిగా ఉన్నా. మా క్రియలను బట్టి నాయన మరి ఈ యొక్క లోకములో ప్రవేశిస్తామో దేవా అది నీ వశములో ఉన్నది నాయన. దేవా వాక్యాన్ని దీవించాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న వారిని ఆశీర్వదించాడు. పరీక్షలు రాస్తున్నవారు నాయన రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చు. మండుటెండల ప్రభావాలు తగ్గించాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.